అభిప్రాయం ఏంటన్నా ఏదో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని అన్నాను. ఇది మాతృత్వం ఎక్స్పీరియన్స్ కోసం. జంతువులు కూడా మాతృత్వాన్ని వరంగా భావిస్తాయి. నేను చూశాను నా కళ్ళతో బృందావనంలో కోతి పిల్ల చచ్చిపోయింది, ఎండిపోయింది, చచ్చిపోయి ఎండిపోయింది. అయినా నా బిడ్డ ఉంది అని దాన్ని మోసుకుని వెళ్ళిపోతుంది. కోతి తల్లి ఆ ఎండిపోయిన ఆ చిన్ని కోతి పిల్ల శవం ఎండిపోయింది, చచ్చిపోయి చాలా రోజులు చెప్పింది, అలా మోసుకెళ్ళిపోతుంది. ఎందువల్ల? నా బిడ్డ బంధం. మరి నువ్వు మనిషివే, నువ్వు మనిషివి, ముగ్గురు పిల్లల్ని చంపేస్తావా? ఇన్స్టాగ్రామ్లో ఆడెవడో దరిద్రుడు పిలిస్తే మాతృత్వానికి మాయని మచ్చ. జంతువులు చేసిన మనుషులు చేయట్లేదు. జంతువులు మంచి అమ్మలా ఉన్నారు కదా. కాబట్టి మనం ఇప్పుడు చూడాల్సింది ఇన్స్టా కాదు, ఇన్సైడ్. ఇన్సైడ్ చూడాలంటే మనం చదవాలి, మనం వినాలి, మనం ఆలోచించాలి, మనం చర్చించాలి. అందుకని నా సలహా ఏమిటంటే, అమ్మ నాన్న కొడుకు కూతురు నలుగురో ముగ్గురో ఐదుగురో ఇంట్లో కూర్చోండి. కూర్చుని సాయంత్రం 7 to 8 లేదా 8 to 9 భగవద్గీత తీసుకోండి, లేదా రామాయణం తీసుకోండి, భారతం తీసుకోండి. అమ్మాయి నువ్వు ఓ పేజీ చదువు, ఒరే నువ్వు ఓ పేజీ, నువ్వు ఓ పేజీ. అయిపోయిందా? అవి ఏం చదివావు? నువ్వు తండ్రివి కదా, నువ్వు కొంచెం చెప్పు చదివింది. తర్వాత ఆవిడ, తర్వాత వాడు, ఆ పిల్ల ఉంటే ఆ పిల్ల, మళ్ళీ ఇంకో పేజీ. ఓహో, భీష్ముడు వాళ్ళ గురువు గారిని ఓడించడానికి కారణం ఇదన్నమాట. మాట నిలబెట్టుకోవడం కోసం అన్నమాట. అది పట్టుదల అంటే అలా ఉండాలి, నిలబడాలి. ఆఫర్ వచ్చిందని ఆఫర్ అయిపోకూడదు. వాడికి తెలుస్తుంది. నువ్వేమీ చెప్పవు, నువ్వు అసలు డిస్కస్ చెయ్యవు. ఆడు ఎదవైపోతాడు, ఆ అమ్మాయి పొరంబోకి అయిపోయి ఎవరికైనా మమ్మీ ఎవరి అబ్బాయి అల్లుడు లెట్స్ గిల్లుడు నీ పుణ్యమే. అమ్మో మా నాన్నగారు ఊరుకోరు, మా అమ్మ ఊరుకోరు అనే భయం ఉంటే పిల్లలకి ఇలా ఒళ్ళు అమ్ముకునే బ్యాచ్ తయారవుతుందిగా. కాబట్టి పిల్లల్ని చదివించడం తప్పు కాదు, కానీ చదువు పేరుతో అసలు వాళ్ళ జీవితాలు నాశనం చేసేది ఎందుకు వచ్చింది చదువుది? 35 ఏళ్ళు వస్తాయి, ఆడపిల్ల పెళ్లి చేసుకోదు, గర్భసంచి ఎండిపోద్ది, వచ్చిన వాళ్ళకి మండిపోద్ది, జీవితం ఇంకా మండిపోయేది అక్కడ కదా. ఇన్ టైం ఏం జరగట్లేదు. హిందువుల పాపులేషన్ తగ్గిందంటే తగ్గదా? చూడండి, ముస్లిమ్స్ చూడండి ఎంత కష్టపడతారు పాపం. వాళ్ళు పైన కింద కష్టపడతారు, అన్ని చోట్ల వారి జనాభాను పెంచుకుంటారు, వాళ్ళ వ్యాపారాలను పెంచుకుంటారు, చక్కగా మంగళ పని చేస్తారు, బొమ్మల పని చేస్తారు, చేనేత పని చేస్తారు, అన్నిట్లో దూరతారు. అయినా మన తెలివి తక్కువ దద్దమ్మలో, మన పిరికి ఎదవలో అనగా బొందుగాళ్ళు మనవాడి గోబ్యాక్ నచ్చితే గోబ్యాక్ అంటారు. అసలు ఈ దేశానికి సంబంధం లేని రోహింగ్యా గోబ్యాక్ అనాలి కదా, నువ్వు పాకిస్తానీ గోబ్యాక్ అనాలి కదా, బంగ్లాదేశ్ గోబ్యాక్ అనాలిగా. అది నీకు భయ్య అయ్యాడా? బొట్టు పెట్టుకునేవాడికేమో నీవు కుయ్య అయ్యావా కదా. కాబట్టి ప్రమాదం బయట ఉందా లోపల ఉందా చెప్పు? అది అన్నమాట. ఆ లోపల అమ్మ దగ్గర ఉంది, నాన్న దగ్గర ఉంది. నీకు 35 ఏళ్ళు వచ్చినాయా, 40 ఏళ్ళు వచ్చినాయా? మార్వాడి గో బ్యాక్స్ అంటున్నారు కదా, దాని మీద ఆల్రెడీ నేను సారీ చెప్పాడు. అది వాడికి ఏదో కారు తీసే దగ్గర ఒక మార్వాడి, సరే వాడికి బలుపుతో ఏదో వాగాడు, కొట్టాడు. కొట్టినాడు, కొట్టండి తప్పేం లేదు. వాడు తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పమన్నారు. మార్వాడి అతను ఏదో వాగాడంట, కారు విషయంలో అతన్ని కొట్టాడంట. కొట్టినాడు, కొట్టండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. కానీ మార్వాడీస్ అందరిని అనేస్తే ఎలాగా? మార్వాడీసు దేశ వ్యతిరేకమైన పనులు ఏం చేయలేదే. వాళ్ళ ఇళ్లలో ఆర్డిఎక్స్ లేదే, వాళ్ళ ఇళ్లలో అమ్మాయిని తీసుకెళ్ళి సూట్ కేసులో ముక్కలు చేయరే, వాళ్ళ ఇళ్లలో అమ్మాయిల్ని ఫ్రిడ్జ్లో ముక్కలు చేయలేదే ఎవరు వేరే మతస్థుని పిల్లల్ని తీసుకొచ్చి. గోవుల్ని పోషించేవాడు హిందువు, వాడు నా బంధువు, వాడు ఎవడైనా వాడికి జై. ఆవులు తినేవాడు నీకు భయ్యాలు అవుతాడు, నాకు కుయ్య, నీ నోట్లో ఉయ్య నీ అయ్య అని తిట్టద్దు. అర్థమైంది కదా. కాబట్టి మార్వాడి గోబ్యాక్ అని చెప్పడానికి కారణం ఏంటంటే, హిందువుల్ని విడగొట్టడానికి ఒక పార్టీ ఒక గత 150 ఏళ్ళుగా కష్టపడుతూ ఉంది. ఇటలీ బాల్ డ్యాన్స్ సంబంధించిన పార్టీ.
నువ్వు ఆయనకి అర్థమైంది. అదనమాట. కాబట్టి 2000 సంవత్సరాల నుంచి 2 మతాలు కష్టపడుతున్నాయి, 150 ఏళ్ళ నుంచి ఒక పార్టీ కష్టపడుతుంది ధర్మనాశనం చేయడానికి, దేశనాశనం చేయడానికి. కాబట్టి మనం ఈ దేశం బాగుండాలని కోరుకునే వాళ్ళంతా ఒక పక్క వచ్చేయాలి. వాడు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా. మొన్న ఆడెవడో మున్సిపల్ కమిషనర్ అంట, ఆడు చిలుకూరులో, వాడు జెండా వందనం చేయడంట. ఆడెవడో కలెక్టర్ జెండా వందనం చేయడంట. అలాంటి నీచ్ కమీన్ కుత్తేగాలక పొజిషన్ ఎలా వచ్చింది? మార్చండి రాజ్యాంగం, మార్చండి న్యాయ వ్యవస్థ. ప్రతి ఓడు వందే మాత్రం చెప్తేనే ఈ దేశంలో ఉండాలి, జనగణమన పాడితేనే ఈ దేశంలో ఉండాలి, మార్నింగ్ లేచి శాల్యూట్ చేస్తేనే ఈ దేశంలో ఉండాలి, లేదా డిపోర్ట్, నో రిపోర్ట్, నో సపోర్ట్. ఆ దగ్గర కొంట. ఇప్పుడు ఇది చిన్నపిల్లడు వెళ్ళరారా, ఈ మొక్క చెప్పి నేను వెళ్తాను, వాడు వెయిట్ చేస్తున్నా అంటే సిగ్గు శరం మనకు ఉండాలని చెప్పారా? రైట్. నీ పేరేం పేరు? అది ఇవ్వండి. కప్పు 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 ఇలాగి అత్తే కియాను. ఇదేంటిది? ప్రసాదం. నీ కింద పెట్టానా? ఇందులో ఉమ్ముతావా పువ్వు అని? అడుగుతుంది. ఉమ్ముతావా? ఉమ్మచ్చా? తప్పు కదా. ఇప్పుడు ఇది చూడు, అంకుల్. ఏం పేరు అంకుల్? ప్రశాంత్. తెలియదు కదా. అంకుల్ ఇప్పుడు అని ఊస్తాడు. ఇందులో తింటావా? ఉమ్ము వచ్చే పోనీ నువ్వు ఊస్తావా? నువ్వు ఊసి నువ్వు తింటావా? అంటే వీడికి ఇంగితం ఉందా లేదా? వీడికి బుద్ధి ఉందా లేదా? చప్పట్లు కొట్టినట్టు 40 ఏళ్ళు వచ్చింది నీకున్నాయా? 60 ఏళ్ళు వచ్చింది నీకున్నాయా? ఆడు ఉమ్ము వచ్చా పోతాడని తెలుసు కదా, ఇది కూడా కలుపుతాడని తెలుసుగా. ఆడి దగ్గర ఎందుకు తింటున్నావు? పోరంబోకి ఎదవ్వే. ఆడెవడో తెలుసుగా నీకు. లవ్ యూ. మళ్ళీ చప్పట్లు కొట్టు.